6 దినములు పని చేయవలెను, 7వది మీకు పరిశుద్ధ దినము, అది యెహోవా విశ్రాంతి దినము. దానిలో పని చేయు ప్రతివాడును మరణ శిక్ష పొందును. ఆమేన్. ఇక్కడ చూడండి, 6 దినములు పని చేయవలెను. 6 దినములు మనము పని చేయాలి, కష్టము చేయాలి. 7వ రోజున విశ్రాంతి దినము దేవునికి కేటాయించాలి అని వాక్యము సెలవిస్తూ ఉన్నది. అయితే ఈ అధ్యాయములో ఆ విశ్రాంతి దినము ఆచరించండి అని ఒక మాట చెప్పాడు. మరలా కంటిన్యూషన్ ఏమని చెప్తూ ఉన్నాడంటే, మీరు మీలో నుండి యెహోవాకు అర్పణలు పోగు చేయుడి అనేది రెండో విషయము ప్రాథమికంగా చెప్తూ ఉన్నాడు. 35:5లో ఉంటుందండి. అర్పణలు పోగు చేయండి అన్నాడు. విశ్రాంతి దినము ఆచరించాలి, మళ్ళా అర్పణలు పోగు చేయాలి. ఇంకొక పని కూడా చెప్పాడండి. 3వది 35:21 అండి. తరువాత ఎవని హృదయము వాని రేపును, ఎవని మనస్సు వాని ప్రేరేపించును, వారందరూ వచ్చి ప్రత్యక్షపు గుడాల యొక్క పని కొరకు, దాని సమస్త సేవ కొరకు, ప్రతిష్ట వస్తువుల కొరకు యెహోవాకు అర్పణ. సేవ కొరకు అనగా మందిరము యొక్క పని కొరకు కూడా ఉపయోగపడాలి. ఇక్కడ 3 విషయాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను ఈ అధ్యాయము ద్వారా. అలాగే చూడండి, ఈరోజు పని కట్టుకొని మనకి 3 అంశాలు ఈ అధ్యాయంలో మనకు చెప్తూ ఉన్నాడు. అయితే మీలో మీరు ఇక్కడ విశ్రాంతి దినము పాటించమని మనకి చెప్పాడు. 6 దినాలు మనము పని చేయాలి, 7వ రోజు దేవునికి కేటాయించాలి. అనగా 6 దినములలో కూడా మనం పనులు చేసి, ఇప్పుడు మనం లోకంలో ఏం చేసుకుంటాం, సర్వసాధారణంగా ఆదివారం మాటే పనులు పెట్టుకుంటారు. లోకానికి మనకి చూడండి వ్యత్యాసం. ఆదివారం మాటలే పెట్టుకుంటారు, ఎందుకంటే ఆ రోజు సెలవు కాబట్టి. మనమైతే ఏం చేస్తాము, మనమైతే ఆ రోజు పని పెట్టుకోము. చూసారా, లోకానికి మనకి వ్యత్యాసము. ఆ రోజు మనము పని పెట్టుకోము, దేవునికి కేటాయిస్తూ ఉంటాము. అయితే ఇక్కడ మీరు అనవచ్చు ఈ రోజున మనకందరికీ ఈ ప్రతిష్టత మనకి అనుగ్రహించాడు కదండి ఈ దినాన్ని. కొంతమంది యాక్చువల్గా వంట కూడా చేసుకోకూడదు. అందుకే ఈ వచనంలో ఉంటుంది, ఏమని ఉంటుందంటే మంట కూడా వెలిగించకూడదు, అనగా రాత్రి చేసేసుకునేవారు అంటే. పరిశుద్ధ దినం ఆ రోజు వంట కూడా పెట్టుకునేవారు కాదు. అవి పాడవకుండా ఉండి అంటే కూరలు కానీ రొట్టెలు కానీ ఏది కూడా ఆ రోజు తినేవారు, మరుసటి రోజు తినేవారు. వంట కూడా పెట్టుకోకూడదు. మీరు అనవచ్చు, ఈరోజు మనం వంట చేసుకుంటున్నాం కదండి, మరి ఆ శిక్ష మనకి ఉండాలి కదా మీరు అనవచ్చు. కానీ ప్రభు మనకి వెసులుబాటు ఇచ్చాడు. ఆ వెసులుబాటు కాస్త మనకేమైపోయిందంటే అదే పనిగా అయిపోయింది. ఆ వెసులుబాటు ఎలా ఇచ్చాడు అనేది వివరణగా మనం చూసుకున్నట్లయితే, మనం చదువుకున్నాం కదండి, విశ్రాంతి లోక 6లో ఉంటుంది కదండి. విశ్రాంతి దినమున ఆయన పంట చేనులో శిష్యులు కూడా వెళ్తూ ఉన్నారు. పంట చేనులో వెళ్తూ ఉన్నప్పుడు శిష్యులు ఏం చేస్తున్నారంటే ఏవండి వెన్నులు త్రుంచి చేతులతో నలుపుకొని తింటున్నారు. వెన్నులు త్రుంచి మరలా చేతులతో నలుపుకొని తింటూ ఉన్నారు. ఇక్కడ పరిసయ్యులు ఆ సన్నివేశాన్ని శాస్త్రులు చూశారు. శాస్త్రులు పరిసయ్యులు చూసి క్వశ్చన్ పాయింట్అవుట్ చేస్తారు. ప్రభువుని అడుగుతూ ఉన్నారు. ఏమడుగుతూ ఉన్నారు, మీ శిష్యులు చేస్తున్నది ఏంటి, ఎందుకు వారు తిన్నారనా, నేరం ఎందుకు మోపుతున్నారు? మీరు గమనించండి. వారు ఎందుకంటే ఆ రోజున తుంచడం అనేది పనిలోకి వస్తుంది, అది నేరంగా భావించి తినడం కోసం కాదండి. వారిని పాయింట్అవుట్ ప్రభువుని అడుగుతూ ఉంటారు. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది, వీరేం చేస్తున్నారు అని దేవుణ్ణి అడుగుతున్నారు, ప్రభువుని అడుగుతూ ఉన్నారు. పరిసయ్యులు శాస్త్రులు మీ శిష్యులు చేస్తున్నది ఏంటి, తుంచి పని చేసి ఆ విశ్రాంతి దినాన వారు తింటున్నారు అని చెప్పి పాయింట్అవుట్ చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన సమాధానము వారికి చెప్తూ ఉన్నారన్నమాట. దావీదు ఆకలి కొనినప్పుడు ఏమి చేసినో మీకు చదవలేదా అని చెప్తూ ఉన్నాడు. దావీదు గారు ఏం చేశారంటే బల్ల మీద, పరిశుద్ధ దేవాలయంలో బల్ల మీద నిత్యము ఏముండాలండి, రొట్టె, ద్రాక్ష రసము నిత్యము ఉండు. యుద్ధ సమయంలో వారికి నీరసము వచ్చి దేవాలయంలో ప్రవేశించారు.
దేవాలయంలో ప్రవేశించి ఆకలిగా ఉన్నవారు ఆయనకి ఏంటండి ఆ సమయంలో ఏం కావాలి? శక్తి కావాలి, ఆహారం కావాలి. అవి యాజకులకు కూడా అవి తినడానికి వీల్లేదు. ధర్మశాస్త్రం ఆ రొట్టెలు తీసుకొని ఆయన భుజించి మరలా తోటి సైనికులకు కూడా ఇచ్చారు. అనగా ఆహారం అదేంటండి? అత్యవసరం. అత్యవసరం అంటే కావాలని చేసిందండి, అత్యవసరం. అత్యవసర పరిస్థితుల్లో మనకి ఈ ప్రభువు ఈ వెసులుబాటు ఇచ్చారు. ఇంకొన్ని విషయాలు అంటే ఆదివారము మనం ఆచరించవలసిన దినములో పర్టికులర్గా విషయాలు మీ ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను. అయితే ఊచకోత గలవాడిని మరలా స్వస్థపరిచారంటండి. ఏ రోజు ప్రభువు స్వస్థపరి? ఆదివారం దిన. అది మరలా పాయింట్అవుట్ చేశారు. విశ్రాంతి దినంలో నువ్వు ఎందుకు ఆడు స్వస్థపరచబడ్డాడు, బాగుపడ్డాడు అన్న బాధ లేదు వారికి. అది పెద్ద పాయింట్అవుట్ చేయట్లేదు. కానీ విశ్రాంతి దినమున నువ్వు ఆదివారం మూట ఎందుకు బాగు చేసావు? ఆ రోజు ఏ పని చేయకూడదు కదా, నువ్వు ఎందుకు చేసావు అని పాయింట్అవుట్ చేస్తూ ఉన్నారు. అయితే ప్రభు ఒక ఉపమానము చెప్తూ ఉన్నారన్నమాట అండి. ఏంటంటే ఏ మనుషునికైనా ఒక గొర్రె ఉండిన ఎడల ఆ గొర్రె విశ్రాంతి దినమ గుంటలో పడిన ఎడల దాన్ని పట్టుకొని తీయడా అని ప్రశ్న వేస్తూ ఉన్నాడు. అనగా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నది? అది ఆదివారం పడిపోయిందనే ఆ పెంచుకున్నవాడు ఆ గోటులోంచి లాక్కుండా ఉంటాడా, రక్షించడా అని చెప్తూ ఉన్నాడు. ప్రభు ఈ పరిస్థితుల్లో మనకి వెసులుబాటు ఇచ్చాడు. పరిశుద్ధ దినాన్న మనము ఈరోజు వంట చేసుకొని తింటున్నామంటే ప్రభు అని కృప చెప్పున మనము చేస్తూ ఉన్నాం. అయితే ఆరాధనకి ఎక్కువ సమయము కేటాయించాలి. అయితే టయానికి మనము కూడుకోవాలి. మనం ఆరాధనలో ఎంతసేపు అంటే మా అయితే అందరూ కూడా అంటే మరి అది వేరే విషయం. మనం ఎంతసేపు అంటే 1.5 గంటన్నర, 2 hours కూడా కాదు, 1.5 గంటన్నర 2 hours మ్యాక్సిమం. 1.5 hours కూడా మనము దేవునికి కేటాయించాలని దేవనామంలో తెలియపరుస్తూ ఉన్నాడు. అయితే రెండవ విషయము అర్పణలు ఎవరికి? స్వేచ్ఛార్పణలు తీసుకోమంటున్నాడే కానీ బలవంతపు అర్పణలు తీసుకోమని చెప్పటం లేదు. నేను అంటే ఒక ప్రాంతంలో కలకత్తాలో జాబ్ చేసినప్పుడు అయితే కొంతమంది ఏదండి డిమాండింగ్ ఉంటుంది, ఇంతని కావాలంతే వారికి, లేకపోతే ఆ లారీ యొక్క అద్దాలు కానీ బదులు కొట్టేస్తారండి వారు, అంతలా ఉంటారు. ఇంతని అంటే అదేంటి? ఈ బలవంతపు అర్పణలు. బలవంత అర్పణలు దేవునికి హేయము, దేవునికి అంగీకారం కాదు. అందుకే హేబేలు అర్పణనే స్వీకరించాడే తప్ప స్వచ్ఛమైన మనసుతో తెచ్చుకున్నవి, శ్రేష్టమైనవి, విశ్వాసముతో కూడుకున్న అర్పణలు కాబట్టి అవి స్వీకరించాడు. కయ్యిన అర్పణలు స్వీకరించలేదు. అలాగే మనలందరినీ కూడా ఏమని చెప్తూ ఉన్నాడంటే అర్పణలు స్వేచ్ఛాయుతమై మనపూర్వకంగా అర్పించాలి అని యవనస్తులు కానీ స్త్రీలు కానీ సమస్యను తెలియపరుస్తూ ఉన్నాడు అన్నమాట అండి. అయితే అవి కూడా ఎక్కడ అర్పణ చేయాలి? ఏ ప్రదేశంలో పడితే అక్కడ చేయకూడదు. అందుకే ద్వితీయోపదేశకాండము 12:13 ఉంటుందండి. నీవు చూచిన ప్రతి స్థలమున నీ దహన బలులను అర్పింపకూడదు సుమి అంటూ ఉన్నాడు. నువ్వు చూచిన ప్రతి స్థలములోని మనం ఎక్కడ బలపడుతున్నాం? సంఘంలో బలపడుతున్నాం. ఇక్కడ బలపరిచిన వారు వేరే దగ్గర అర్పణలు చేయకూడదు. చూసిన ప్రతి స్థలములోనూ అర్పింపకూడదు. ఎక్కడైతే బలపడుతున్నామో, ఏది మీ సంఘమో, ఎవరైతే మీ పాద్రి గారు అక్కడే అర్పించాలి తప్ప ఈ ప్రతి స్థలములోనూ అయితే అర్పించకూడదని వాక్యము సెలవిస్తూ ఉంది. అయితే అర్పణలో మనము క్లుప్తంగా తెలుసుకున్నామండి. అయితే ఇక్కడ మరలా ఇంకొంచెం వివరణగా మనము చూసుకున్నట్లయితే ఏ స్త్రీలు జ్ఞాన హృదయము గలవారి ప్రేరేపింపబడరో వారందరూ మేక వెంట్రుకలు వడికిరి. 35:25 ఏ స్త్రీలు జ్ఞాన హృదయులు, వివేక హృదయులు. ఇప్పుడు చూడండి, మనం వాక్యంలో ఏం చెప్పుకున్నాము? దేవుడు మనకి ఎలా దగ్గర అవ్వాలనేది ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఎలా మనలో నివాసము చెయ్యాలని. ఇప్పుడు ఇజ్రాయేలీల్ని విడిపించబడిపోయి ప్రయాణంలో ఏం చెప్తూ ఉన్నాడు? మీ మధ్యన ఒక స్థలము ఏర్పాటు చేయండి. ఆ ఏర్పాటు చేస్తే
అందులో నివాసము చేయ నిమిత్తము, మనలో నివాసం చేయ నిమిత్తము ఒక ప్రత్యేకమైన స్థలము ఏర్పాటు చేయమన్నాడు. సరే, అనేక నియమ నిబంధనలు అన్నీ కూడా చెప్పాడు. అవన్నీ మనం తీసుకున్నాం. పొరుగువారిని ప్రేమించాలని సమస్తము ఆజ్ఞలు, నిబంధనలు, రాజశాసనాలు, ధర్మాలు అవన్నీ కూడా మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. అయితే అవన్నీ నేను ఇప్పుడు చెప్పట్లేదు, కానీ క్లుప్తంగా మీ ముందు చెప్తూ ఉన్నాను. వాక్యంలోకి వెళ్దామని. అయితే ఇక్కడ చూడండి, మనకి ఈ పరిశుద్ధ స్థలము ఏర్పాటు చేసుకున్నాడు. మరలా అందులో ప్రత్యక్ష గుడారము కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ప్రత్యక్ష గుడారము ఈ మందిరం లాంటి ప్రత్యక్షపు గుడారం ఏర్పాటు చేయమన్నాడు. ఆ గుడారం ఏర్పాటు చేసి మరలా ఏం చెప్తూ ఉన్నాడు? 6 దినాలు కష్టం వచ్చేసి 7వ దినాన విశ్రాంతి దినము పరిశుద్ధ ఆలయంలో గడపమని చెప్తూ ఉన్నాడు. చూడండి, దేవుడికి మనల్ని దగ్గర ఎలా చేస్తూ ఉన్నాడో చూడండి. మరలా ఏమని చెప్తూ ఉన్నాడు? ఆ యవ్వనస్తులు కానీ, స్త్రీలు కానీ, పురుషులు కానీ సమస్తమును ఏం చేయమంటున్నాడు? దేవుని సేవలో వాడబడమంటున్నాడు. చూడండి, దేవుని సేవలో వాడబడమంటున్నాడు. ఇక్కడ ఎవరు వాడబడ్డారంటే ఇక్కడ వివేకమైన జ్ఞాన హృదయులు వాడబడ్డారు. వివేకము, జ్ఞానము కలిగిన ఈ స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, వారు మాత్రమే దేవుని సేవలో ఉపయోగపడ్డారు. చూడండి, అటువంటి భాగ్యము ఇప్పుడు వాడబడుతున్నారంటే దేవుని సేవలో వారందరూ ఏమవుతారు? జ్ఞాన హృదయులు, వివేక హృదయులు. ఏ విధముగా వారు ఉపయోగపడ్డారంటే చూడండి, ఈ 35:10 మరియు వివేక హృదయులందరూ వచ్చి యెహోవా ఆజ్ఞాపించినవన్నీ చేయవలెను. అవేవనగా మందిరము, దాని గుడారము, దాని పైకప్పు, దాని పలుకులు, దాని పలకలు, దాని అడ్డుకర్రలు, దాని స్తంభాలు, దిమ్మలు. గుడారము మోషే గారికి చెప్పారండి, ప్రత్యక్ష గుడారం వెయ్యి, నేను అక్కడ నివాసం చేస్తాను అయితే అనేసి. అయ్యా సరే ప్రభు అని మోషే గారు ఒక్కరే గుడారం వేయమని చెప్పాడా? ఎవరండి? జ్ఞాన హృదయులు మాత్రమే ఆ పరిచర్యలో ఆ గుడారం పైకప్పులు కానీ, స్తంభాలు కానీ సమస్తమును అందరూ కలిపి చేస్తారు. వారికి ఆ పని చేసిన వారికి గుడారాలు లేవండి, వారి గుడారాలు ఉన్నవి. కానీ దేవుని గుడారమును కొరకు కూడా వారు వాడబడ్డారు. వాడబడడం ద్వారా వారిని ఏమంటున్నాడు? దేవుడు జ్ఞాన హృదయులు. మరలా ఎటువంటి జ్ఞానం వస్తుందంటే వారికి ప్రతి విషయంలో వాడబడడం ద్వారా బెసలేలుకి ఇచ్చిన జ్ఞానము అనగా ప్రతి పనిముట్లలోనూ ఎలాగైతే బంగారము, ఎత్తడి కర్ర ఎలా చిత్రమైన పనులు చేయడము, ఆ నైపుణ్యము, అది దైవ జ్ఞానము, దైవాత్మ కలిగిన వాడే వస్తూ ఉంటాయి. అలా వాడబట్టే ఆ కుమారుడికి ఆ జ్ఞానం వచ్చింది. 10 మందికి నేర్పించే స్థితి ఆయనకు వచ్చింది. అనగా ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాడు. చూసారా ఆ కుమారుడు ఎలాగైతే ఈ రోజున మనం అందరము కూడా మరలా చూడండి, ఆలయంలో శుభ్రపరచడంలో కానీ సమస్యమును అలాగే ఆడవారు ఏం చేశారంటే వారు చురుకుగా అల్లికలు సమస్యమును, వస్త్రములు, అలంకరణ అవన్నీ కూడా సమకూర్చుకోవటారు. ఈ రోజున మనం అందరము దేవుని సన్నిధిలో వాడబడాలని దేవుని నామాన్ని ఆశపడుతూ ఉన్నాను. అయితే గృహాలు అయినప్పటికీ దేవాలయం కూడా మన గృహమే అనుకొని మనము ఏకమైవ్వాలని దేవుడు దగ్గర చేస్తూ ఉన్నాడు మనల్ని. అలాగే ఇప్పుడు చూడండి, ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తాం, నెల రోజులు అయిపోయినాక జీతం తీసుకుంటాం. జీతం తీసుకున్నాక ఆ ఓనర్ గారి కోసం మనం ఏమీ ఆలోచన చెయ్యం. వారు తింటున్నారా లేదా, లేకపోతే వారి గృహం ఉందా లేదా, గృహంలో అలంకరణలు ఉన్నాయా లేవా, టీవీ ఉందో లేదో ఫర్ ఎగ్జాంపుల్ అని మనం ఎవరైనా ఆలోచన చేస్తామండి? ఎవరు ఆలోచన చెయ్యం. కానీ మనము దేవాలయానికి వస్తున్నాం, అయితే దేవుడు వాడబడుతూ ఉన్నాం, ఈ గృహము కోసము ఆలోచన చేస్తాం. అదే దేవునికి లోకములో ఉన్నకి ఈ పనికి ఉన్న వ్యత్యాసము. అయ్యో దేవాలయంకి ఈ పని ఉంది, ఆ పని ఉంది, ఈ పని ఉందని ఆలోచన చేస్తాం. లోకమునికి అలాగే మన దేవుడి పనికి ఎంత డిఫరెన్స్ చూడండి. అయితే మనం అందరము దేవుడి పనిలో వాడబడాలని నేను చెప్తూ ఉన్నాను. అయితే పిల్లలను కానీ, యవ్వనస్తులు కానీ సమస్తము. మొన్న నాకు ఫ్లెక్స్ వేయించాను. అయితే నాకు కట్టడానికి ఒక్క పిల్లవాడు కూడా నా దగ్గర లేడు. కానీ నేను బాధపడి చెప్పడం లేదు, కానీ
కుర్రవాళ్ళు కానీ యవనస్తులు కానీ మనం అందరినీ సన్నిధికి దగ్గర చేయాలి. అది మన ఆత్మీయ సంబంధం, మనం కలిపి చేయాలి. అలా ఉండాలి అని నేను చెప్తూ ఉన్నాను. ఆ ఒక్క కుర్రోడు ఉంటే చాలు, నేను ఇంకా 3 లక్షలు చేయించాను, ఒకటి ఇంటి దగ్గర కట్టాను, ఇంకా 2 కట్టలేదు, అలాగే ఉండిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఆ వాడబడ్డంలో నాకేం అది లేదు, నాకు ఇంకా భాగ్యంగానే ఆ భాగ్యం అందరూ పంచుకోవాలన్నదే నా ఉద్దేశం అండి. అయితే మనం అందరము కూడా దేవుని సన్నిధిలో వాడబడేటట్లు కృప చూపాలని అడుగుతూ ఉన్నాం. అయితే ఇంకా 3 విషయాలు